హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిక్కుడుసా ఫ్యాషన్స్ అండ్ బ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి మా పాతవి అన్నప్రాసన అండి. అన్నప్రాసనలో ఏం పట్టేసుకుంది అనేది ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ మొదటిసారిగా ఎవరైనా చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. క్లిక్ ద బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే నేను ఏ వీడియో పెట్టినా నోటిఫికేషన్ వస్తుంది. పాతవి అన్నప్రాసనకి అయితే సింపుల్గా డెకరేషన్ చేస్తామండి. సో ఎందుకంటే 1 డే 10th మంత్ వచ్చేస్తుంది అనేసి ఒక రోజులో చేయాల్సి వచ్చిందండి. అది కూడా మా ఇంట్లో చేయాలని మా కోరిక కాబట్టి 1 డేలో చేయాల్సి వచ్చింది. సో అందుకే సింపుల్గా చేసాము. ఇంకా వీడియోలోకి వెళ్ళినట్లయితే పాతవి ఏం పట్టేసుకుంది అనేది ఒకసారి వీడియోలో అయితే చూడండి, లాస్ట్ వరకు అయితే చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పాతవికి ఇలా అయితే డెకరేట్ చేసేసాము అన్నమాట. బుక్ ఇవన్నీ పెట్టాము. క్లిప్లు అయితే ఫస్ట్లోనే తీసేసానండి. తర్వాత తీయడానికి ఇంకా గ్యాప్ అంటే పాతవి చాలా ఏడ్ చేసింది. డెకరేషన్ ఐటమ్స్ అయితే నేను ఇక్కడ అప్పుడు వైజాగ్లో ఉన్నప్పుడు తీసేసుకున్నాను ఆ దండలు అనేవి. అండ్ లాటస్ అయితే మాత్రం నేను ఆన్లైన్లో బుక్ చేసేసుకున్నాను. ఇలా అయితే డెకరేట్ చేసాము. మేమైతే పాత్ర ఏం పట్టేసుకుంటుందా అనేసి క్యూరియాసిటీగా చాలా 9th మంత్ స్టార్ట్ అయిందండి. మేము ఏం పట్టేసుకుంటుందా అని చూసామండి. ఫైనల్లీ ఆ డే వచ్చేసరికి మాత్రం ఏం పట్టేసుకుందో మీరే చూడండి. ఫొటోస్ తీయడానికైనా దేనికైనా గ్యాప్ అంటే తను చాలా ఏడ్చేసిందండి. ఇంకో ఈ క్లిప్ తప్పించి ఇంకేం లేదు. పాత్రి అవుట్ఫిట్ అయితే నేనే డిజైన్ చేశాను అనమాట. ఆన్లైన్లో ప్రైస్ 2 హై చెప్పారు. సో అందుకనే నేను వర్క్ వేసేసి చేసేసుకున్నాము. ఇద్దరం అవుట్ఫిట్ అయితే సేమ్ వేసేసుకున్నాము. తను నిద్రలో ఉండడం చాలా ఏడ్చేసిందండి. చాలా అంటే చాలా ఏడ్చింది. ఇంకా నిద్రపోయాక ఇంకా తర్వాత ఇంకా పట్టేసుకుంది. కానీ నిద్రలో మనం పెట్టేయడం వల్ల తన టైమింగ్ స్లీపింగ్ టైం అనమాట. సో అందువల్ల ఇచ్చేసింది. ఫైనల్గా అయితే పట్టేసుకుందిలేండి. అన్నప్రాసనకు ముందైతే తను అంటే పాకుతున్నప్పటి నుంచి ఫుడ్ మీద ఎక్కువ పడేది. బుక్స్ అన్నీ అప్పించి ఇంకా మేమైతే ఫుడ్ వరకు వెళ్తుందని చెప్పి మేము అనుకున్నాము. కాకపోతే ఫుడ్ని అసలు చూడలేదనమాట. ఇంకా ప్రతి ఐటెం అనేది తను చాలా ఇంట్రెస్ట్గా వెళ్ళేదనమాట. కాకపోతే ఆ రోజు నిద్ర వల్ల చాలా ఏడ్చేసింది. ఫైనల్గా అయితే పట్టేసుకుంది. ఫస్ట్ అయితే బుక్ పట్టేసుకుంది. బుక్ తర్వాత అసలు కనీసం ఏం పట్టుకోవడానికైనా తను కోఆపరేట్ చేయలేదు. ఎందుకంటే తనకు స్లీపింగ్ టైం. తనైతే పడుకులు పెట్టేసాం. నిద్ర నుంచి లేచాక మళ్ళీ బోర్లు పెడితే ఏదో ఒకటి 3 times ఏదో ఒకటి పట్టేసుకోవాలి కదా అని చెప్పి పట్టేసుకుందండి. బంగారం పట్టేసుకుంది. మిగతా ఇంకా తర్వాత అయితే మనీ పట్టేసుకుంది. కాకపోతే మేము వీడియో తీయలేదు, ఎందుకంటే తను కోఆపరేట్ చేయలేదు. పట్టేసుకోకుండా కూర్చొని ఆడుకుంటుంది వాళ్ళ డాడీతో. నిద్ర నేను లేచిన వెంటనే తీశానండి వీడియో. తను నిద్ర కోసమే ఏడ్చింది. ఇంకా తను నార్మల్గా యాక్టివ్గా ఉంటే చాలా బాగుంది అనిపించే. నిద్రలో ఉండడం తను కోఆపరేట్ చేయలేదు. మేము కూడా తనని విసిగించేసాము. వాళ్ళ నాన్న అయితే పెడుతుంటే తను నిద్రలో ఉండడం అసలు కొంచెం తిన్నది. అండ్ టేస్ట్ కూడా కొత్తగా అనిపించడం వల్ల టేస్ట్ చూడండి ఎలా పెట్టిందో. ఫైనల్ అయితే మా పాప అన్నప్రాసన అయితే చాలా బాగా జరిగింది. అవుట్ఫిట్ అనేది నేను వేరేగా పెడతాను. పార్టీ అవుట్ఫిట్ అనేది చూడండి. నేను ఆన్లైన్లో సేమ్ ప్రైస్ అడిగాను. ఓన్లీ పైన జాకెట్కే అడిగాను. వాళ్ళు 999+ చెప్పారు. సో అందుకని నేనే తెచ్చేసుకొని వర్క్ వేసుకున్నాను. మన చేతిలో ఉన్న ఇది కదా, అందుకనే నేనే వేసేసుకున్నాను. మాకైతే స్టిచ్ చేసేసింది. అన్నప్రాసన కోసమే స్పెషల్గా చేసాము. నిద్ర అయితే చాలా బాగా ఏడ్చేసిందండి. లాస్ట్లో అయితే మనీ పెట్టేసుకుందని చెప్పాను కదండి. ఒక్కొక్క ఐటెంకి ఒక్కొక్క అవుట్ఫిట్ అనమాట.
అవుట్ఫిట్లన్నీ లేసిపోతున్నాయి అన్నమాట. తనకి కంఫర్ట్గా లేదని ఫస్ట్ లెహంగా తీసేసాము. అది ఫైనల్ అయితే ఇలా వచ్చింది. 9th మంత్ అనేది ఫినిష్ చేశాను. సో నెక్స్ట్ డే ఇదండి. 9th మంత్ ఫినిష్ అయిపోయింది. 10th మంత్ వచ్చేసింది. సో అందువలన ఫోటోషూట్ అనేది తీసాము. అవుట్ఫిట్ అయితే నేను కింద లాగా అయితే మార్చేసాను. రోజు ఒకటే అయితే బాగోదని చెప్పి అవుట్ఫిట్ అయితే ఇదేనండి. ఇది నేను హ్యాండ్ క్రాఫ్ట్ అండి, పేపర్తో చేసిన లోటస్ అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.